మైక్రో ఫైనాన్స్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు బాధితులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు వినిపిస్తుండగా సంబంధిత వ్యక్తులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయవాది సుబ్బారావు హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి పలు కీలక ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కొత్త ఆధారాలను మీడియా ముందుంచిన ఆయన తగిన ఆధారాలు ఉన్నప్పటికీ సంబంధిత వ్యక్తుల అరెస్టులో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. అంతేకాకుండా తనను బెదిరించేందుకు ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయని కూడా ఆరోపించారు. అయితే ఎలాంటి ఒత్తిళ్లకు తాను భయపడబోనని, బాధితులకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీయగా సంబంధిత అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది. మంగ్లీ విషయంలోని బాధ్యతల తరఫున పోరాడుతున్నటువంటి హైకోర్టు అడ్వకేట్ సుబ్బారావు గారు ఈరోజు మనతో ఉన్నారు. అసలు మంగ్లీ కేసు ఎంతవరకు ప్రాసెసింగ్ జరిగింది, అదేవిధంగా అసలు మంగ్లీ ఎక్కడ ఉంది అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సుబ్బారావు గారు, అసలు మంగ్లీ కేసులోని మంగ్లీని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటి? అసలు మంగ్లీ ఎక్కడుంది? ఏమండి, నేను అదే అడుగుతున్నా కదండి. ఇంతవరకు కూడా ఇంత పెద్ద భారీ స్కాము, ఇంత ఫినాన్షియల్ స్కాము, తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసేంత స్కాము జరిగినప్పుడు ఎందుకని మరి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే దిశగా ప్రజాప్రతినిధులు ఒక్కళ్ళు కూడా నోరు మెదపలేరు. ఎవరైతే మంగ్లీ గారు ఉన్నారో, ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంగ్లీ గారు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు శివ కానివ్వండి, మిగతా ఎవరైతే భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, బాలాజీ నాయక్, వీళ్ళందరూ కూడా ఎందుకని వీళ్ళ మీద కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోలేదు? ఎందుకని మరి వీళ్ళందరికీ కూడా అరెస్ట్ చేయలేదు? ఈరోజు ఏది 2000, 3000, 1000 రూపాయలు ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగితేనే బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మరి కోట్ల స్కామ్ చేసినటువంటి వీళ్ళని ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంగ్లీ అండ్ తమ్ముని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? దీనిలోని ఆంతర్యం ఏంటి? ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసి దాదాపుగా 40 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో సెన్సేషన్ న్యూస్ అయినటువంటి ఈ అంశం ఎందుకని ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ విషయం గురించి, అంశం గురించి మాట్లాడలేదు? ఎవరిని కాపాడటం కోసం ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. మేము విన్నదాని ప్రకారం ఏంటంటే ఎవరైతే బాధితులు చెప్తుంది ఏంటంటే, మేము బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే దీని వెనకాల ఒక బీఆర్ఎస్ మాజీ ఒక పర్సన్ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ఒక పర్సన్ ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. సో వాళ్ళ హస్తం వలన మంగ్లీని కాపాడడం జరుగుతుందా? మీరు అన్నట్టుగా ఒక యూనియన్ మినిస్టర్ మనవడు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. సో వాళ్ళు కాపాడడం జరుగుతుంది. ఇక్కడ యూనియన్ మినిస్టర్ అయితే ఖచ్చితంగా మంగ్లీ గారు అతని సిస్టమ్ ఉందో ఆ సిస్టంలో ఉన్న అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది కాబట్టే ఇంత పెద్ద ఆరోపణలు వచ్చినా, ఇన్ని కేసులైనా, ఇంత విషయం జరిగినా, ఇంత రసభాస అయినా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వాళ్ళ అకౌంట్లో డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగినాయని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు అరెస్ట్ చేయకపోవడం నిజంగా ఆశ్చర్యం. ఇక్కడ ఏంటంటే దొంగలకి ఏమంటారంటే గూడు కట్టినట్టు అయింది. సో కాబట్టి ఈరోజు ఎక్కడో నందూస్ వాళ్ళు క్రైమ్ చేశారని చెప్పి లండన్లో ఉన్న వాళ్ళకి లుక్అవుట్ నోటీసులు ఇచ్చినటువంటి సిపి సర్జనర్ గారు మరి ఎందుకో ఏమన్నా అరెస్ట్ చేయలేరు? అంటే పోలీస్ శాఖ కూడా వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తుందని మీరు అంటున్నారు. 100% కాబట్టే ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా సరే చాలా వరకు తీసుకోవట్లేదు. ఒకవేళ ఏమండి చూడండి, మీరు గతంలోకి వెళ్ళి చూడండి, ఆరోపణలు వచ్చినటువంటి ఏ వ్యక్తి అయినా అరెస్ట్ అయిందా లేదా? మరి ఎందుకని మరి మంగ్లీ అరెస్ట్ అయ్యారు? మరి ఆరోపణలు చాలా పెద్ద ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మంగ్లీ ఎందుకు అరెస్ట్ కావట్లేదు? దీంట్లో ప్రభుత్వంలోనే ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ లోపం కాదా, లేకపోతే పోలీసులు మేనేజ్ చేస్తుందా, లేకపోతే పోలీసులకు అంతకంటే ఈ యూనియన్ మినిస్టర్ బ్యాక్ సపోర్ట్ ఇస్తున్నారా? ఏం జరుగుతుంది? సో కాబట్టి మీరు ప్రజలందరూ గమనించండి. అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా ప్రజల తరపునే పోరాటం చేస్తాడో, ప్రజల తరపునే ఉంటాడో. ఖచ్చితంగా ఈ కేసులో న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. ఎంతమంది యూనియన్ మినిస్టర్ కానివ్వండి, పీఎంలు ఉన్నా సరే ఖచ్చితంగా దీంట్లో తలొగ్గేది లేదు. మనకి ప్రజా దర్బార్ అని చెప్పేసి మనకి ప్రతి వారం కూడా ప్రజల్ని కలుస్తున్నటువంటి సీఎం కానీ, మంత్రులు కానీ ఒక ఇంత పెద్ద కేసు, ఇన్ని 100 కోట్ల స్కామ్ జరిగిన కేసులో మీకు ముఖ్యంగా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి ఏమైనా వెనకాల రీజన్ ఉందా? ఏంటి దీని వెనకాల కారణం ఏంటి? నేను ఏమంటానంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి నేను తెలియజేసేది ఏంటి, అయ్యా ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వండి, మా బాధను తెలియజేసుకోవడానికి, ప్రజాప్రతినిధిగా ఉన్న మిమ్మల్ని కలవడానికి ఎంతమందిని కలిసిన ఎమ్మెల్యేలను అడిగితే ఆయన మాకే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్నారు. అయ్యా దయచేసి మీరు మాత్రమే దీంట్లో న్యాయం చేయగలరు. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరంటే మాకు గౌరవం. నేను ఖచ్చితంగా మేమంతా కూడా ఏదైతే మీ గవర్నమెంట్ కోసం పోరాటం చేసిన వాళ్ళు, సో కాబట్టి దయచేసి మా ఆర్తనాదాలు వినండి, బాధితుల యొక్క ఆర్తనాదాలు వినండి. ఎంతోమంది ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా మీరే దిశానిర్దేశం చేయాలి, వాళ్ళకి మీరే న్యాయం చేయగలరు. కాబట్టి దయచేసి ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి, మా బాధను వినండి. ఈ మీడియా వేదికగా మిమ్మల్ని వేడుకుంటున్నాం, అర్థిస్తున్నాం. అంటే మీకు డబ్బులు ఆఫర్ చేయడం కానీ బెదిరించడం జరిగిందని మీరు అంటున్నారు. సో దానికి సంబంధించిన ఆధారాలు అంటే వాయిస్ రికార్డులని కానీ, మెసేజ్లు కానీ ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి. అవి తీసుకుని మీరు కేసు పెట్టడం జరిగింది. అవి కేసు పెడితేనే కదండి ఎఫ్ఐఆర్ అయ్యింది.
అది తీసుకున్న తర్వాతే కదా ఎఫ్ఐఆర్ అయింది. సో ఆ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కేసు కంప్లీట్గా వేరేగా వెళ్ళిపోయింది. అంటే మంగ్లీ మీద మీరు పెట్టే కేసు కింద కాకుండా మీకు అక్కడ ఉన్నటువంటి సిఐకి మధ్యన గొడవ కింద కన్వర్ట్ అయిపోయింది తప్ప అయితే అక్కడ సిఐ ఇక్కడ ఏమంటే ఎప్పుడైతే అంతకుముందు సిఐ మాతో మంచిగానే వ్యవహరించారు, ఎప్పుడైతే ఈవిడ సిపి సజ్జనార్ గారిని కలిసిందో ఆ నెక్స్ట్ డే నుంచి వీళ్ళ ప్రవర్తనలో చేంజ్ వచ్చేసింది. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే అక్కడ వేరేగా వెళ్ళడం కాదు, ఇక్కడ అడ్వకేట్ సుబ్బుకి మంగ్లీకి మధ్య జరిగినటువంటి ఇష్యూ కాదు ఇది. ప్రజలకు ఎవరైతే బాధితులకి నిందితులకు జరగాల్సిన సంఘర్షణ. సో ఆ విధంగానే తీసుకెళ్ళండి. ఇక్కడ అడ్వకేట్ సుబ్బు పెద్ద తోపు తురుము కానేం కాదు. అడ్వకేట్ సుబ్బు ఒక న్యాయవాది, పోరాటం చేస్తారు అంతే. సో కాబట్టి ఇక్కడ బాధితులు వర్సెస్ నిందితులుగా ఇక్కడ మీరు అంటే వాళ్ళ వైపు అని చెప్పండి. సో నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా మీతోనే బాధితులతోనే ఉంటాడు. ఎప్పుడు కూడా ఈ కేసుని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. అంటే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూసుకుని మీరు అంటున్నారు ఆల్రెడీ 9 మంది చనిపోయారు, కానీ ఇంకొంతమంది చనిపోవడానికి అంటే ఆ ప్రెషర్ తీసుకోలేక చనిపోవడానికి రెడీగా. సో అటువంటి బాధితులకి మీరు రెగ్యులర్గా వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరుగుతుందా? బాధితులకి మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? నేను బాధితులకి ఒకటే తెలియజేస్తాను, మీరు దయచేసి భయపడొద్దు, కలవరపడొద్దు, దిగ్భ్రాంతి గురి కావద్దు. ఖచ్చితంగా అడ్వకేట్ సుబ్బు ఉండు. నా దగ్గరకు వచ్చినటువంటి బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు కూడా నేను పోరాటం చేస్తా, నేను ముందుకెళ్తా. ఇక్కడ మంగ్లీ గారు అందరి నోళ్ళు నొక్కేయడానికి చూస్తున్నారు, అందరి నోళ్ళు మూసేయడానికి చూస్తున్నారు. మీడియాకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు అర్థమవుతుంది చెప్పకనే ఎవరు ఎవడ లీడ్ చేస్తున్నారని. సో కాబట్టి దయచేసి ప్రజలందరూ నమ్మొద్దు. ఈ కేసులో ఖచ్చితంగా వీళ్ళందరూ హస్తం ఉందని బాధితులు చెప్తున్నారు. సో కాబట్టి వీళ్ళందరూ అరెస్ట్ అయ్యేంత వరకు, బాధితులకు డబ్బులు తిరిగి వచ్చేంత వరకు అడ్వకేట్ తన పోరాటం కొనసాగిస్తారు. థ్యాంక్ యూ. అడ్వకేట్ సుబ్బు అయితే చెప్తుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసుని వదిలిపెట్టేదే లేదు, ఎటువంటి ప్రలోభాలకి లొంగేది లేదు, బాధితుల తరఫున ఖచ్చితంగా పోరాడతాను, మంగ్లీ ఈ కేసు విషయంలో మంగ్లీని అరెస్ట్ చేసే వరకు పోరాడతానని అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామ్యాన్ సుధాకర్తో కీర్తి, 9+ న్యూస్. మైక్.